రుణగ్రస్తులు అంటే ఏమిటి? రుణగ్రస్తులు అంటే ఏంటంటే ఎవరికన్నా మనం బాకీ పడ్డాన్ని రుణగ్రస్తులు అంటారు. అది ఏ విధంగా అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, లేకపోతే ఇంకో విధంగా అవ్వచ్చు. ఏ విధంగా అయినా కానీ మీరు మరొకరికి రుణపడకూడదు. అందుకని ఏం చేయాలి అంటే దానికి తగ్గట్టు సేవ చేయాలి. అంటే ఎవరో మీకు దానంగా ఇచ్చారనుకోండి, అది రుణగ్రస్తులు ఎవరో. ఎవరి దగ్గరన్నా మీరు తీసుకున్నప్పుడు వాళ్ళు బాధపడ్డప్పుడు లేదా అయిష్టత వచ్చినప్పుడు అది రుణగ్రస్తులు అవుతారు. అంతేగాని తీసుకున్నది ఏదో రుణగ్రస్తులు ఎవరు. ఆ మధ్యన మేము ఒకసారి ఏదో ప్రోగ్రామ్ అవుతుంటే ఒక ఆయనకి వీళ్ళు సన్మానం చేసి డబ్బులు ఇస్తే ఆయన తీసుకోలే. ఎందుకు తీసుకోరు అన్నా నేను. నాకు వద్దండి, మనం రుణగ్రస్తులు అవుతాం అలా తీసుకుంటే అన్నాడు. అలా రుణగ్రస్తులు ఎవరు? గ్రస్తుడు అంటే ఏంటంటే తప్పించుకోకుండా దానికి బలైన వాడు అనమాట. అంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మీరు తిరిగి ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే అది రుణగ్రస్తులు. అంతేగాని ఎవరికి ఏదైనా చేస్తే తిరిగి వస్తే దాన్ని రుణగ్రస్తులు అనకూడదు. సో రుణగ్రస్తులు అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే బలవంతంగా ఎవరి వల్ల అయినా సరే, మీ ద్వారా ఎవరికైనా సరే బాధ కలిగినా, లేకపోతే వాళ్ళకి మీరు తిరిగి చెల్లించలేదనే ధనం అవని లేకపోతే ఇంకోటి అవని, ఏదైనా వస్తువు అవని, ఏదైనా కానీ వాళ్ళు పెయిన్ అనిపించినప్పుడు అది గ్రస్తంగా మారుతుంది. అంటే అది దుఃఖంగా మారుతుంది. ఆ దుఃఖం యూనివర్స్ లెక్కేసి మళ్ళీ తిరిగి మీ అకౌంట్లో జమ చేస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే మిత్రులారు గుర్తుపెట్టుకోండి, రుణగ్రస్తులు అవ్వకండి. ఒకవేళ మీరు తిరిగి చెల్లించలేని స్థితిలో ఉంటే హరిశ్చంద్రుని మాదిరిగా ఉండండి. హరిశ్చంద్రుడు ఏం చేశాడు? తిరిగి చెల్లించలేడు. అప్పుడు వాళ్ళని తీసుకొని అయ్యా నేను ఎప్పుడో ఎంత వీలైతే అంత చెల్లిస్తాను, ఎంత అవసరమైతే అంత చేరుస్తానని వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండి వాళ్ళ వైపు దుఃఖం రాకుండా చూసుకున్నాడు. ఎందుకంటే కొంతమంది డబ్బులు తీసుకొని దాన్ని చెల్లించలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడో నష్టపోతారు. అప్పుడు ఏం చేయాలి? మీరు వాళ్ళకి సరెండర్ అవ్వాలి, వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళ నుంచి పెయిన్ రాకూడదు. మీకు పెయిన్ వస్తే రుణగ్రస్తులు అయిపోతారు. అదేవిధంగా తల్లిదండ్రులకి సేవ చేయాలి, అది రుణగ్రస్తం కాదు. మీ బాధ్యత అది. బాధ్యతలు వేరు అంటే రుణం వేరు. ఈ రెండింటికి తేడా ఉంటుంది. కనుక మీ నుంచి ఏదైతే పొందారో వాళ్ళ నుంచి మరలా తిరిగి పొందడాన్ని రుణగ్రస్తం అంటారు. ఆ తిరిగి పొందిన దాన్ని వాళ్ళు బాధతో పొందితే దాని నుంచి బాధ వస్తే కనుక రుణగ్రస్తం అవుతుంది.